నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అచ్చం సినిమాలాంటి మాయాలోకంలోకి వెళ్లబోతున్నాం. ఊహించుకోండి, ఒక అందమైన అడవి, క్యూట్గా ఉండే జంతువులు, వాటన్నిటి మధ్య ఒక గొప్ప స్నేహం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి దూకేద్దాం. మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న చిలుక ఇంకా ఒక బుజ్జి కుందేలు ఈ రెండూ కలిసి ఏకంగా ఒక పెద్ద అడవిని ఎలా కాపాడాయో మీకు తెలుసా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలంత చిన్న జంతువులు అంత పెద్ద సవాలును ఎలా ఎదుర్కొన్నాయో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలుగుతోంది కదా? ఆ అద్భుతం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. మొదటిగా మన అందమైన అడవి స్నేహితులను కలుద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఇద్దరు హీరోలున్నారు. ఒకరు చిట్టి అనే అందమైన చిలుక. పచ్చని రెక్కలు, ఎర్రటి ముక్కు, ఆకాశంలో ఎగురుతూ రోజూ ఉదయాన్నే తీయని పాటలు పాడుతూ పండ్లు తెస్తుంటుంది. ఇంకొకరు బుజ్జి అనే కుందేలు. నేలపైన తన చిన్న గుహలో ఉంటూ చాలా వేగంగా పరిగెడుతూ తన దగ్గరున్న క్యారెట్లను అందరికీ పంచేంత దయగల మనసు దీనిది. ఒకరు ఆకాశంలో, మరొకరు నేలపైన. ఇద్దరూ పూర్తిగా భిన్నమైనవారు, కాని వీళ్ల స్నేహం మాత్రం చాలా గట్టిది. అయితే ఆ ప్రశాంతమైన అడవిలో భయంకరమైన ఎండలు మొదలయ్యాయి. ఒక్కసారిగా అడవిలో పరిస్థితి మారిపోయింది. ఎండల తీవ్రతకు చెరువులన్నీ ఎండిపోవడం మొదలయ్యాయి. పాపం జింకలు దాహంతో నీరసించిపోయాయి. కోతులేమో గుక్కెడు నీళ్లకోసం చెట్లన్నీ వెతుకుతున్నాయి. ఆకాశంలో ఎగిరే చిన్న పక్షులు కూడా బలం కోల్పోయి కింద పడిపోతున్నాయి. అడవిలోని ప్రతి ప్రాణికి బతకడమే ఒక పెద్ద పోరాటంలాగా మారిపోయింది. సరిగ్గా ఇలాంటి కష్టకాలంలోనే ఎంట్రీ ఇచ్చాడు మన స్వార్థపూరిత నక్క కాటయ్య. నిజానికి కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కదా. కాని కాటయ్య అలా కాదు. నీళ్లు బలవంతులకే, చిన్న జంతువులిక్కడ్నుంచి దూరంగా ఉండాలి అంటూ చాలా గర్వంగా ఆర్డర్ వేశాడు. ఒకవైపు దాహంతో ప్రాణాలు పోతుంటే ఈ కాటయ్య స్వార్థం వల్ల తోటి జంతువులకు భయం మరింత పెరిగిపోయింది. మరి ఈ పరిస్థితి చూసి మన చిట్టి బుజ్జి ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోలేదు. తోటి జంతువుల కష్టాన్ని చూసి మనం ఖచ్చితంగా అందరికీ సహాయం చేయాలి, ఏదో ఒక మార్గం తప్పకుండా దొరుకుతుంది అని గట్టిగా నిర్ణయించుకున్నాయి. చూడ్డానికి చిన్న జంతువులేనైనా వాటికున్న ఆ ఆత్మవిశ్వాసం, ఆ ధైర్యం నిజంగా అద్భుతం కదూ. ఇక వాళ్లు అనుకున్నదే తడువుగా రహస్యవాగు అన్వేషణం మొదలైంది. చీకటి పడగానే ఆపరేషన్ మొదలుపెట్టాయి. ముందుగా చిట్టి తన రెక్కలతో ఆకాశంలోకి ఎగిరి కొండలమీదగా చాలా దూరం వెతికింది. అలా వెతుకుతుండగా అదృష్టవశాత్తు ఒక చిన్న రహస్య నీటివాగును కనుక్కుంది. కాని అక్కడికి వెళ్లేదారి చాలా ప్రమాదకరమని తెలుసుకుని వెంటనే వచ్చి బుజ్జికా విషయం చెప్పింది. ఎంత పక్కా ప్రణాళిక కదా వాళ్లది! మరుసటి రోజు ఉదయాన్నే జంతువులన్నీ ఆ నీటివాగువైపు బయలుదేరాయి. చిట్టి ఆకాశం నుంచి దారి చూపిస్తుంటే బుజ్జి నేలమీద ఉన్న చిన్న జంతువులకు రక్షణగా ఉంటూ వాటిని సురక్షితంగా ముందుకు తీసుకువెళ్తోంది. దారిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లను, ప్రమాదాలను దాటుకుంటూ చాలా జాగ్రత్తగా కదులుతున్నాయి. నిజంగా ఇది ఒక అద్భుతమైన సమన్వయం. ఇప్పుడు కథలో అసల్ మలుపు: కాటయ్యను రక్షించడం. ప్రయాణం బాగానే సాగుతోంది అనుకుంటున్న సమయంలో ఆ కాటయ్య మళ్లీ తన స్వార్థాన్ని బయటపెట్టాడు. ఇలాంటి కష్టమైన ప్రయాణంలో ఓర్పు చాలా అవసరం కదా. కాని అందరికంటే ముందు నేనే నీళ్లు తాగాలి అని అరుస్తూ ఒకటే పరుగు తీశాడు. అలా గుడ్డిగా పరిగెత్తి చివరకొక పెద్ద బురదగుంటలో చప్పాక్మని పడిపోయాడు. ఒక్కసారిగా అందరూ షాక్. ప్రాణభయంతో నన్ను రక్షించండి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు కాటయ్య. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: కష్టకాలంలో ఎవరినీ దరిచేరనివ్వకుండా అంత స్వార్థంగా ప్రవర్తించిన కాటయ్యను ఆ చిన్న జంతువులు కాపాడతాయా? సాధారణంగా అయితే తగిన శాస్తి జరిగిందిలే అనుకుని వదిలేసి వెళ్ళిపోతారు కదా. మరి మన చిట్టి బుజ్జి ఏం చేశాయో చూద్దాం. ఏమాత్రం ఆలోచించకుండా బుజ్జి వెంటనే ఒక పొడవైన కొమ్మను తీసుకువచ్చింది. చిట్టి వెళ్ళి మిగతా జంతువులందరినీ పిలుచుకొచ్చింది. వాళ్ళెవ్వరూ కాటయ్య చేసిన పనిని మనసులో పెట్టుకోలేదు. అందరూ కలిసి గట్టిగా శ్రమించి ఆ నక్కను ఆ బురదలోంచి బయటకు తీసుకొచ్చారు. నిజమైన క్షమాగుణమంటే ఇదే కదా. ఆ చిన్న జంతువులు చూపించిన దయ చూసి కాటయ్య తలదించుకున్నాడు. నేను తప్పు చేశాను, మీరెంత మంచివారో నాకిప్పుడు తెలిసింది అంటూ మనస్ఫూర్తిగా తన తప్పును ఒప్పుకున్నాడు. ఇది నిజంగా అడవి జంతువుల మధ్య జరిగిన ఒక భావోద్వేగభరితమైన ఘట్టం. ఇక మన కథ ముగింపుకొచ్చేద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం. చివరగా జంతువులన్నీ ఆ చల్లని నీటి వాగు దగ్గరకు చేరుకున్నాయి.
కడుపు నిండా నీళ్లు తాగాయి. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నాడవి మళ్లీ పాటలతో ఆటలతో ఎంతో సంతోషంగా కళకళలాడింది. కాటయ్య కూడా తన గర్వాన్ని వదిలేసి అందరితో సరదాగా కలిసిపోయాడు. ఆ సంతోషం చూడటానికి 2 కళ్ళు చాలవు. సో ఈ అందమైన కథ ద్వారా మనకు అర్థమైంది ఒకటే, మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తే ఎంత పెద్ద సమస్యనైనా చాలా సులభంగా పరిష్కరించవచ్చు. విభేదాలను పక్కన పెట్టి ఏకమైతే సాధించలేనిది ఏదీ లేదు. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇలా జంతువుల్లాగే స్నేహితులందరూ ఒక పెద్ద జట్టుగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటే నిజ జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఇట్టే అధిగమించవచ్చు కదా.